ఒకసారి మీడియా కూడా మీరు తీసుకురావాలని చెప్పేసి మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బేసికల్ గా ఫస్ట్ అసలు మనకి హైదరాబాద్ మొత్తం అంటే మీరు చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ ఓవరాల్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న హైదరాబాద్ లిమిట్స్ 180 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్. అండ్ ఈవెన్ కుంటలు చెరువులు ఇట్లాంటివి కనుక మోర్ దెన్ 400 పైన ఓవరాల్ దాకా ఉన్నాయి మనకి. సో ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటం, ఇవన్నీ అండ్ నాలాస్ కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ ఎందుకంటే అది మనకి అఫ్ కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంటే రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతో పాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఎన్నిట్లో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు మేక్ ఏ ప్రెజెంటేషన్ పీపీటీ ద్వారా చూపిస్తాం. వాళ్ళు ఒక స్టడీ చేశారు 1979 నుంచి 2023 దాకా, అంటే 44 years లో ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపేరింగ్ ఆఫ్ లేక్స్ అని చెప్పి కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. హైదరాబాద్ లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి, 80% అది. అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయి అనమాట. అంటే మనకి ఇది లాస్ట్ ఈ 4-5 years లో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా. సో ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్, ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయింది, సరే ఇక ఇనఫ్ అయిందేదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి ప్రధాన ఉద్దేశించారు. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండడానికి ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హైడ్రా గురించి అందరికీ చూద్దాం. ఇంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే లేక్స్ ని కాపాడలేకపోయినా, నాలాస్ ని కాపాడలేకపోయినా, లేకపోతే మనకి ఇట్లాంటి అంటే వాటర్ బాడీస్ ని కాపాడకపోతే దట్ లీడ్స్ టు డిజాస్టర్, రైట్?